స్టేజ్ మీద చూసి అడగండి. ధీరజ్ గారు సార్ టీజర్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. కాకపోతే రోహన్కి లవ్ స్టోరీ ఏదో పెడుతున్నట్టుంది. ఏం లేదండి, అమ్మాయికి ఖుషిది అండ్ చూడటము అలాంటి. రోహన్తో ఇంకో 10 ఏళ్ళ తర్వాత 15 అంట, సరే ఓకే, ఇంకో 5 years తర్వాత టీనేజ్ లవ్ స్టోరీ తీసి నేనే ఇంట్రడ్యూస్ చేస్తాను. హీరోగా ఇందులో అయితే లవ్ స్టోరీ ఏమి ఉండదు, చిన్న క్రష్ ఇదైతే ఉంటుంది. అదే అదే అంటే పిల్లలపైన కొద్దిగా ఎఫెక్ట్ పడే అట్లా అనిపించింది ఆ టీజర్ చూస్తుంటే. అది లేదండి, లవ్ స్టోరీ ఏం కాదండి. కాదు. టైటిల్ చూస్తే సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయి అంటే మరి నెక్స్ట్ సమ్మర్కా? ఏం చేద్దామండి, మరి మీరే అన్ని సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నారు. ఈ మధ్యలో నేను వేసేస్తే నన్ను తొక్కేస్తారు కదా, సో కొంచెం గ్యాప్ తీసుకొని వస్తాను. మీ వెనకాల పెద్ద బ్యానరే ఉంది, గీతా ఆర్ట్స్ లాంటిది. మీకు థియేటర్లు దొరుకుతాయి, ఆడియన్స్ కూడా సినిమాలకు వెయిటింగ్. ఇప్పుడు ఏం లేవు, ఎందుకు లేట్ అవుతుంది? అంటే ఇండస్ట్రీ ఒక్కరిది కాదు కదా, చాలామంది కలిస్తేనే కదా ఇండస్ట్రీ. సో అందరి సినిమాలు అన్ని సినిమాలు టైం లైన్స్ చూసుకొనే రావాలి కదా. అండ్ కొన్ని రోజులు పోతే ఇప్పుడు ఎగ్జిబిటర్స్ అంతా మరి పర్సంటేజ్ కోరుతున్నారు కదా. ఇలాంటి టైంలో మీ సినిమా ఎలా మీరు చూసుకుంటారు? అంటే ప్రొడ్యూసర్గా ఎట్లా దీన్ని మా చూసుకుంటారు? సినిమా పర్సంటేజ్లోనే ఆడుతుందండి, మా సినిమాకి ఏం రెంటల్స్ రావు. సో మాకేం టెన్షన్ లేదు, అది దీని తర్వాత వచ్చినా కూడా ఇష్యూ లేదు. ఓ ధీరజ్ గారు సార్, సార్ నిన్న కొంతమంది ప్రొడ్యూసర్స్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు. అంటే తర్వాత మాట్లాడాక ఇండస్ట్రీ సమస్యల గురించి డిస్కస్ చేసామన్నారు. మొన్న కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ నలుగురు లేకపోతే 5 ప్రొడ్యూసర్లకే సమస్యలు ఉన్నాయి. మీరు అందరూ హ్యాపీగా ఉన్నారా ఇండస్ట్రీలో? లేదు సార్, మా సమస్యలు కూడా ఉన్నాయి సార్. కాకపోతే వాళ్ళ సమస్యలు అంటే పెద్ద సినిమాలు 100 crores పైన తీసే వాళ్ళ సమస్యలు వేరే ఉంటాయి. సో వాళ్ళ సమస్యలు వాళ్ళు బయటికి చెప్తున్నారు. అండ్ మా సమస్యలు అంటే ఇప్పుడు కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మాకేం ఇన్ఫర్మేషన్ లేదు సార్, మమ్మల్ని ఏమైనా పిలవలేదు, ఓన్లీ వాళ్ళే వెళ్ళారు. బట్ డెఫినెట్లీ మా సమస్యలు మాకు ఉన్నాయండి. అంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, జూబ్లీహిల్స్లో ఒక 1000 గజాల ప్లాట్ కొనుక్కొని ఒక 10 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్న వాళ్ళ సమస్యలు వేరే ఉంటాయి. చైనా నుంచి ఫర్నిచర్ తెస్తే అది సరిగ్గా టైంకి రాలేదని, కంటైనర్లు డ్యామేజ్ అయిందని, ఇలాంటివి ఉంటాయి. అదే మణికొండలో 250 గజాల ప్లాట్లు తీసుకొని ఇల్లు కట్టుకున్న వాడి సమస్యలు ఏంటంటే, స్టీల్ రేట్ పెరిగిపోయింది, సిమెంట్ రేట్ పెరిగిపోయింది, లేబర్ దొరకట్లేదు అని. సో సమస్యలు ఇద్దరూ ఇల్లే కట్టుకుంటున్నారు, కానీ ఎవరి సమస్యలు వాడికి ఉన్నాయి. అలానే మిడ్ రేంజ్ చిన్న సినిమాల సమస్యలు వేరే ఉన్నాయండి. కాకపోతే ఇప్పుడు జరుగుతున్న ఇష్యూలో మేము ఇది చెప్పినా ఎవరికి అర్థం కావట్లేదు. సో ప్రాబ్లీ ఈ పెద్ద సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక 1 monthలో మేము మిడ్ రేంజ్ చిన్న సినిమాలు రెగ్యులర్గా తీసేవాళ్ళు అందరం ఒకసారి డిస్కస్ చేసుకొని మా సమస్యల మీద కూడా మేము కూడా మాట్లాడతామండి. మేము కూడా కళ్యాణ్ గారిని అందరినీ కలుస్తామండి. అంటే ఛాంబర్ మీటింగుల్లోని, కౌన్సిల్ మీటింగుల్లోని డిస్కషన్లు అంతా కూడా ₹1000 టికెట్లు లేకపోతే ఈ రెంటల్ సిస్టమ్లు ఇవే మాట్లాడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఉన్న మీటింగుల్లో కూడా ఇప్పుడు చిన్న లేకపోతే మీడియం ప్రొడ్యూసర్లకి ప్రొడక్టివ్గా ఉండేది ఏమీ డిస్కషన్లే జరగట్లే. ఇన్ఫ్యాక్ట్ పర్సంటేజ్ సిస్టమ్ అనేది వస్తే ఇప్పుడు వీపీఎఫ్లో ఎగ్జిబిటర్లు అబ్జర్వ్ చేస్తే అది మీ స్కేల్ ఆఫ్ సినిమాలకి చాలా అడ్వాంటేజ్. బట్ మీరు కూడా ఎగ్నెస్ట్గా పోరాడుతున్నారు. అసలు ఏంటనేది అర్థం కాదు సార్. యాక్చువల్లీ మేము ఎగనెస్ట్గా ఏం పోరాటం చేయట్లేదు సార్. అంటే ఒక చిన్న క్లారిటీ ఏంటంటే, ప్రొడ్యూసర్స్ అందరం కలిసి మాట్లాడుకొని ఛాంబర్కి వెళ్ళాము సార్. ఛాంబర్కి వెళ్ళేసరికి ఏమవుద్దంటే, అక్కడ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అని 3 వర్గాలు ఉన్నాయి సార్. సో మేము ప్రొడ్యూసర్స్గా అందరం యునైటెడ్గానే ఉన్నాం. సో ప్రొడ్యూసర్స్ ఎవరికి అంటే, మేము మొన్న రీసెంట్గా నేను కమిటీ మెంబరే కాబట్టి రీసెంట్గా మేము పర్సంటేజ్ విధానానికి అగెనెస్ట్ కాదు అని క్లియర్గా చెప్పేశాం సార్. కాకపోతే పర్సంటేజ్ ఎంత, ఇప్పుడు ఏ సినిమాలకి ఎంత ఇస్తున్నారు దగ్గర డిస్కషన్ జరుగుతుంది సార్. సడన్గా రిలీజ్ ఇమీడియట్గా ఉంది కాబట్టి దానికి స్పెషల్ కేటగిరీగా మొన్న మీరు చూసే ఉంటారు, 7.5% ఏదో ఇచ్చి దాన్ని పక్కకు పెట్టారు. నెక్స్ట్ డిస్కషన్స్ జరగాలి. పర్సంటేజ్ ఏ సినిమాకి ఎంత అంటే, ఆబ్వియస్లీ 100 కోట్లు పెట్టి తీసే సినిమాకి 5 కోట్లు పెట్టి తీసే సినిమాకి ఒకే పర్సంటేజ్లు ఉండవు కాబట్టి ఆ పర్సంటేజ్ నెగోషియేషన్స్ జరగాలి. ఎట్ ద సేమ్ టైమ్ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ద బడ్జెట్, సినిమా రేంజ్ కూడా. అంటే ఇప్పుడు మేము బేబీ సినిమా తీసాం, బేబీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. సో
ఆడియన్స్ ఆక్యుపెన్సీ పరంగా కూడా పర్సంటేజ్ ఉండాలి సార్. అది కూడా మా ఫైట్‌లో భాగమే. సో, అది ఏమవుతుందనేది నెక్స్ట్ ఇంకొక 2, 3 మీటింగ్స్ జరగాలి. జరిగితే క్లారిటీ వస్తది. బట్ డెఫినెట్‌లీ చిన్న అండ్ మిడ్ రేంజ్ ప్రొడ్యూసర్స్ తరఫున మాకున్న ప్రాబ్లమ్స్ వేరు. మాకు పర్సంటేజ్ విధానం, ఎందుకంటే మా సినిమాలు హానెస్ట్‌గా 95% మా సినిమాలన్నీ పర్సంటేజ్‌లోనే ఎళ్తున్నాయి. ఓన్లీ చిన్న సినిమాలు, పెద్ద బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు కొన్ని, అందులో కూడా ఓన్లీ ఏ సెంటర్‌లో కొన్ని చోట్ల రెంటల్స్ పడతాయండి. కింద సెంటర్‌లు అన్నీ పర్సంటేజే. సో, అండ్ టికెట్ రేటు అంటే చిన్న సినిమాలకి నేను హానెస్ట్‌గా చెప్తున్నా, మాకు టికెట్ రేట్ హైక్‌లు చిన్న సినిమాలకు కాదు. అది ఓన్లీ పెద్ద సినిమాలకి, పెద్ద రేంజ్ స్టార్ హీరో సినిమాలకే అడుగుతున్నారు. మేము ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే ఆడియన్స్‌ని థియేటర్‌కి తీసుకొని రావడం కోసం మేమింకా ఎళ్లి బతిమిలాడుకొని మేము 99 రూపీస్‌కే టికెట్ ఇస్తున్నాం. ప్లీజ్ రండి అని అడుగుతున్నాం. రీసెంట్‌గా మీరు చూస్తే లాస్ట్ ఇయర్ 'లిటిల్ హార్ట్స్' గానీ, 'రాజు వెడ్స్ రాంబాయ్' గానీ అన్ని చాలా చిన్న సినిమాలు మేము 99 రూపీస్ బాటా రేట్ లాగా ఆడియన్స్‌కి చాలా ఇంప్రెసివ్‌గా ఉండాలనే ప్రయత్నం చేస్తున్నాం. సో, టికెట్ రేట్ల కేటగిరీలో మేము లేము. సో, అది మాకు డిఫరెన్స్ ఉంది అందులో. బట్ డెఫినెట్‌లీ వాళ్ళ సినిమా రేంజ్ వేరు, మా సినిమా రేంజ్ వేరండి. సార్, ఇందాక మీరు అన్నట్లు సమ్మర్ హాలిడేస్ లాంటి సినిమాలు తీసినప్పుడు స్లాటింగ్ అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు. సినిమాలు పోస్ట్‌పోన్ అవ్వడం, అట్ ది సేమ్ టైమ్ ఓటీటీలో మీకుండే హెడేక్స్ మీకుంటాయి. అసలు ఎలా ప్లాన్ చేస్తున్నారు ఇవి సినిమాలు? అదే సార్, ఇప్పుడు బేసికల్లీ 'సమ్మర్ హాలిడేస్' అనే సినిమా రిలీజ్ చేయాలి అంటే ఇవాళ ప్రతి సెంటర్‌లో 1, 2 థియేటర్స్‌కి మించి థియేటర్స్ అన్నీ పాత థియేటర్స్ క్లోజ్ అయిపోయాయి సార్. సో, ఆ 1, 2 థియేటర్స్ ఆబ్వియస్‌లీ పెద్ద